కొండాపూర్ న్యూ హఫీజ్ పేటలో నూతన ఓలా ఈవీ బైక్ షోరూమ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు ఓలా ఈవీ మొబిలిటీ బైక్ షోరూమ్ యజమాని అనిల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అనిల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ రాజధానిలో ఈవీ వాహనాలు, సీఎన్జీ, ఎల్పీజీ వాహనాలు రావాలని కోరుకుంటున్నామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కావడానికి, ఢిల్లీలా కాలుష్యం కాకుండా ఉండడానికి ఈవీ వాహనాలు తీసుకొచ్చామని తెలిపారు. సో ఇవాళ వాస్తవానికి చాలా బ్రహ్మాండమైనటువంటి శుభదినం హైదరాబాద్ వాసులకి. ఎందుకంటే ఈ రోజు భారతదేశం మొత్తం మీద కూడా, నాట్ ఓన్లీ భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ముందుకెళ్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క పొల్యూషన్ నుంచి మాక్సిమం బయటపడడం కోసం అందరి చూపు ఎలక్ట్రిక్ వైపే ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే మేము మా వారివో వాళ్ళతోటి ఈ రోజు హైదరాబాద్ లో ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ని ఓపెన్ చేసుకోవాలనే సదుద్దేశంతో ఈ విషయాన్ని మా అభిమాన మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ ఎంతో చేయూతను అందించి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలనే ఆయన మాకు అందరినీ కూడా సపోర్ట్ చేసి ఈ రోజు ఆయన సంస్థలతో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సెంటర్ ని, ఈ యొక్క షోరూమ్ ని ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా కూడా ఉంది. ఇక కంపెనీ విషయానికి వస్తే ఈ రోజు కంపెనీ నుంచి మనకి మాక్సిమం ఒక 7 మోడల్స్ కంపెనీ నుంచి మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ 7 మోడల్స్ లో కూడా ఒక్కో మోడల్లో మనకి 5 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే దీంట్లో ఒక బ్రహ్మాండమైన చెప్పుకోదగిన విషయం ఏంటంటే 45,000 రూపీస్ నుంచే మన దగ్గర 3 సంవత్సరాల వారంటీ ఉన్నటువంటి అద్భుతమైన క్వాలిటీ ప్రోడక్ట్ ని మనం అందిస్తున్నాం. ఈ క్వాలిటీ ప్రోడక్ట్ దేనికైనా కూడా గట్టి పోటీని ఇస్తుంది. ఈ ప్రోడక్ట్ ముందు వేరే ఏ బ్రాండ్ కూడా తట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఇంత కాంపిటేటివ్ ప్రైస్ లో ఇంత మంచి ప్రోడక్ట్ ఒక్కసారి కస్టమర్ ని మేము ఏం చెప్తున్నాం అంటే, వచ్చి ట్రైల్ చూడండి, కొనొద్దు మా బండి, ఓన్లీ ట్రైల్ చూడండి.